హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఇంకొక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. నా పెళ్ళి అయినాక ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ చిలుకూరుకి వెళ్తున్నాము. ఆబ్వియస్లీ చిలుకూరు అంటే తెలియనోళ్ళు ఎవరు ఉంటారు? హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి చిలుకూరు తెలిసే ఉంటుంది. నా పెళ్ళైన కొత్తలో పోయినా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా అనమాట. యాజ్ యూజువల్ తొందరగా వెళ్దాం అనుకున్నా, కాకపోతే 12 గంటలకు వెళ్ళామన్నమాట. ఆఫ్టర్ 1.5 అవర్ తర్వాత అయితే రీచ్ అయిపోయినాము. మనం లోపలికి ఎంటర్ కాగానే మనకు ఒక మ్యూజియం అయితే కనిపిస్తుంది. ఎంతమంది దాని లోపలికి పోయి మ్యూజియం చూసిరో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఒకసారి లోపలికి వెళ్ళి అంతా చూసిన అనమాట. అండ్ బండి పార్కింగ్లో పెట్టేసి ఇంకా కాళ్ళు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో లోపల వీడియో తీయడము, ఫొటోస్ తీయడము అలౌడ్ ఉండదు కాబట్టి నేను లోపల వీడియోస్ ఏం తీయలే. నాకు వీలైనంత వరకే ఓన్లీ బయట దర్శనం క్యూ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు మాత్రమే తీసిన అనమాట. సో వీడియో అంతా మాట్లాడడం కష్టం కాబట్టి మీరు కంటిన్యూస్గా చూడండి. సో నేను మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తాను. దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వస్తాం కదా, శివాలయం ఉంటుంది ఒక చిన్నది. సో అక్కడికి వచ్చినాం అనమాట. అసలు చెప్పులు లేకుండా నించోవడం అంటే నిప్పుల మీద నించోవడమే అంత కష్టంగా ఉంది. సో ఫాస్ట్గా అక్కడ శివాలయం దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేసినాము. నేను ఏమీ కొనుక్కోలేదు, జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ ఏమీ కొనుక్కోలేదు. జస్ట్ నేను దర్శనం కానీ వెళ్ళిన దర్శనం ఒకటే చేసుకున్నాము. ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే రాలేదు నాకు. ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగు, సో అంత పర్ఫెక్ట్గా రాదు మనకి. 100% చిలుకూరుకి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఇక్కడ మామిడి పళ్ళు తీసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే 100% తీసుకుంటా. నాకు మస్తు ఇష్టము. పుల్ల తీయగా బాగుంటాయి. సో తీసేసుకున్నాము. అక్కడ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకి ఆ దారాలు ఎందుకు కడతారో నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక ప్రదక్షిణం చేస్తే ఆ కోరిక 100% నెరవేరుతుందంట. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 101 ప్రదక్షిణాలు చేస్తారు. నాకు కూడా అలా ఒక కోరిక నెరవేరింది. మా హస్బెండ్కి ఓన్లీ నన్ను మాత్రమే వీడియో తీయని చెప్తే ఆయన చూడండి కొంచెం బాగానే తీసినట్టు తీసి కెమెరా మొత్తం ఎటేటో తిప్పుతున్నాడు. అట్లుంటుంది ఆయనతోటి. కాసేపు అక్కడే కూర్చొని కొన్ని వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇంటికి కాదు, పక్కనే లోటస్ టెంపుల్ ఉంటుందంట, అక్కడికి వెళ్తున్నాము. నా ముఖంలో అట్లా ఎక్స్ప్రెషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఎండకి వేడి గాలి వస్తుంది, ముఖంకి తగులుతుంది. ఒక 2-3 మినిట్స్లో వెళ్ళిపోయినాం. పక్కనే ఉంటుందంట. నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా లోటస్ టెంపుల్కి. టెంపుల్ కాబట్టి చెప్పులు వేసుకోవద్దు. చెప్పులు లేకుండా వీడియో తీస్తుంటే కాళ్ళు మండిపోతున్నాయి ఎండకి. 2 మినిట్స్ వీడియో తీసి 2 మినిట్స్లో ఆ గార్డెన్లో వెళ్ళి నించుంటున్నాం అనమాట. నేను మా హస్బెండ్ రన్నింగ్ రేస్ అయిపోయింది మాకు. సో పైకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. గేట్ క్లోజ్డ్ ఉండే మేము వెళ్ళేసరికి. సో నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను, మీరు చూడండి. మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో చూడండి. ఇటు పక్కన ఆంజనేయ స్వామి, అటు పక్కన వినాయక స్వామి ఉన్నారనమాట. ఈ గుడిలో ఉన్న శివలింగంకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే శివలింగం నర్మదా నది ఒడ్డున ఒక శివభక్తుడికి దొరికిందంట. శివలింగం మీద శివుడికి ఉన్నట్టు చిన్న చిహ్నాలు, సహజమైన చిహ్నాలు కనిపించినాయి అంట. అవి ఏంటి అంటే నాభి అంటే బొడ్డు, రుద్రాక్ష మాల, ఇంకా గంధము,
ఇంకా త్రినేత్రము ఇలాంటి చిన్న చిన్న చిహ్నాలు కనిపిస్తాయంట. మనకంత కరెక్ట్గా కనిపించవు. ఇక్కడ మనం అనుకున్నవి జరగాలి అంటే రుద్రాభిషేకం చేయించాలంట. 100% మన కోరికలు నెరవేరుతాయి అన్నమాట. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని మనం వెళ్ళే దారిలోనే గండి మైసమ్మ తల్లి గుడి ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. నా పెళ్ళైన కొత్తలో వెళ్ళిన ఒక్కసారి, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నా. ఫోర్ మంత్స్ బ్యాక్ ఒకసారి నేను ఈ టెంపుల్కి వచ్చినా అని చెప్పిన కదా, అప్పుడు వచ్చినప్పుడు చాలా వాటర్ వస్తుండే. మనం లోపలికి వెళ్ళే దారిలో ఫుల్ వాటర్ ఉంటుండే అనమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి సర్ప్రైజింగ్గా. అసలు 4-5 మంత్స్ తర్వాత కూడా ఇంకా వాటర్ వస్తున్నాయి. ఇంత ఎండలో కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వాటరు, మంచిగా కావా తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి వాటరు. ఫస్ట్ నేను చూడంగానే పైపులు ఏమైనా పగిలిపోయినాయేమో, అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్ అనుకున్నా. కానీ కొంచెం పైకి చూస్తే కనిపించింది అనమాట, వేరే దారి నుంచి వస్తున్నాయి వాటరు. సో అదంతా ఆమె మహిమ అనుకుంటా నేనైతే. అక్కడ కూడా దర్శనం చేసేసుకొని మనం వెళ్ళే దారిలోనే సాయిబాబా గుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినాము. అక్కడ క్లోజ్ ఉండే అనమాట. అక్కడంతా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ కోసం అంతా రెడీ చేసుకుంటున్నారు. సో నార్మల్గా బయట నుంచి మొక్కేసుకొని ఇంకా లోపల విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం కూడా చూసేసి ఒక రెస్టారెంట్ దగ్గర తాగినాము. అన్నపూర్ణ ఫ్యామిలీ ధాబా అంట. ఫుల్ ఆకలిస్తుంది. ఎవరికి ఆకలి చెప్పండి, అంత ఎండలో తిరిగినాక ఆకలి కాకుండా ఉంటుందా? సో మంచి టెంపుల్స్కి వెళ్ళినాం కాబట్టి వెజ్జే తినాలి మనము. టమాటో రైస్ ఉంది, సో టమాటో రైస్ ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ ఎట్లుంటుందో ఏమో అని చెప్పేసి ఒకటే ఆర్డర్ ఇచ్చినాం అనమాట. నాకు ఇట్లాంటి సెటప్ అంటే మస్తు ఇష్టము. గుడిసె వేసి మంచిగా బాగా అనిపించింది, అందుకే వీడియో తీసిన. అండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే బాగుంది, మనం పెట్టిన మనీకి వర్త్ అనిపించింది. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. మేము ఎప్పుడు ఇక్కడ సైడ్ వచ్చినా సరే ముందు చిలుకూరు వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు ఉన్న గుడిలన్నీ కవర్ చేయడానికే చూస్తాము. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాము కాబట్టి. సో అన్ని గుడులు కవర్ చేస్తాం అన్నమాట. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. సో బాయ్ అందరికీ.